యాక్చువల్‌గా నేనొచ్చి అంటే ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక అబ్బాయి సార్. ఎక్కడ సార్? మాది చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర శంకరాయలపేట అనే విలేజ్ సార్. ఆహ్, మా తమ్ముడు, నేను అన్నమాట. నేను పెద్ద కొడుకుని. సో, నన్ను ఇంగ్లీష్ మీడియం చదివిపిచ్చారు. యాక్చువల్‌గా నేను నా ఎడ్యుకేషన్ అనేది చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటది సార్ చెప్తే గూడా. ఆహ్, 10థ్ చాలా లక్కీగా పాస్ అయ్యా. ఇంటర్మీడియేట్ ఒకే సబ్జెక్ట్‌లో 6 టైమ్స్ ఫెయిల్ అయ్యాను సార్. సో చాలా ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను ఇది చెప్తుంటా. ఇది ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో 1, 2 సార్లు ఫెయిల్ అయిపోతేనే ఇంకా లైఫ్‌లో ఏమి ఉండదు అనే ఒక స్టూడెంట్‌కి ఆ మైండ్ సెట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు కొద్దిగా డిప్రెషన్ అయిపోవడము అట్లా. అంటే నేను ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఈరోజు కూడా మా పిల్లలు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందంటే నేను ఫస్ట్ వాళ్ళు మార్క్స్ అడిగేదానికన్నా ముందు నువ్వు ఫెయిల్ అయినా ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా నీకు ఎన్ని ఉన్నాయి చెప్పు, నీకు ఎంత వచ్చినా లెట్ సెలబ్రేట్. ఎందుకంటే ఇది చాలా అవసరం సార్. అంటే వాళ్ళని ఏదో ఇది చేయడం కాదు, మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేసి మనము మళ్ళీ ఇది చేయొచ్చు అనమాట. నేను ఎప్పుడు ఒక సామెత చెప్తూ ఉంటాను సార్. ఏ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ ఇన్ హిస్టరీ సబ్జెక్ట్ కెన్ ఆల్సో క్రియేట్ ఏ హిస్టరీ. అంటే ఒక స్టూడెంట్ కేవలం ఒక హిస్టరీ సబ్జెక్ట్లో లేదా సోషల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన వాళ్ళ జీవితం అక్కడే ఆగిపోదు. ఫ్యూచర్లో వాళ్ళ గురించి హిస్టరీ బుక్స్లో రాసేంత చరిత్ర క్రియేట్ చేయొచ్చు. అంతా మన మైండ్ సెట్లోనే ఉంటుంది సార్. సో చదివే అన్నీ కాదు, చదువు ఉండాలి ఖచ్చితంగా, దాంతో పాటు మనకి లోక జ్ఞానం ఉండాలి, ఆ మినిమం కామన్ సెన్స్ కూడా ఉండాలి. యాక్చువల్గా నాది అంటే నేను ఇందాక చెప్పినట్టు నేను ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ని సార్. అంటే నాకు స్కూల్లో కానీ లేకపోతే నా కాలేజ్లో కానీ ఏ రోజు కూడా నాకు స్టేజ్ మీద ఎక్కి ఆ మైక్ పట్టుకునే అవకాశం కూడా రాలేదు. సో ఒక ఇంట్రోవర్ట్ ఏదో అంటారు కదా సార్. అంటే జనాల్లో కలవాలన్న ఒక రకమైన నాకు ఒక ఆ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ మార్కులు అలాగే ఉండేది. అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా నా లైఫ్ ఉండేది. సో అలాగా ఉన్నప్పుడు నా ఇంటర్మీడియట్ అందరూ 2 ఇయర్స్ చదివితే నేను 4 ఇయర్స్ చదవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు చదువుకుంటూ. అప్పుడు అంటూ నాకు ఎడ్యుకేషన్ మీద ఒక కసి పెరిగింది సార్. ఎలాగైనా చదవాలనే ఉద్దేశంతో నేను ఇంటర్మీడియట్ ఫైనల్గా పాస్ అయ్యాను సార్. అయిన తర్వాత మా నాన్నకి చెప్పాను అనమాట, ఈ విధంగా రిజల్ట్స్ వచ్చింది అంటే. మా నాన్న పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అడగకుండా మళ్ళీ ఫీజు ఎప్పుడు కట్టాలో కనుక్కో అన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, ఇంకా అంటే వీడు ఇంకా పాస్ కాడు అని. నేను అన్నా అనమాట, నాన్న రిజల్ట్ వచ్చింది అయినా సార్ నువ్వు ఫీజు కట్టాల్సిన పని లేదు, నేనైతే పాస్ అయ్యాని. అప్పుడు మా అమ్మ నన్ను దగ్గర తీసుకొని, అంటే నువ్వు మళ్ళీ ఏమన్నా చదవాలనుకుంటున్నావు, ఎందుకంటే ఆల్రెడీ నీకు ఎడ్యుకేషన్ మీద ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయినావు కదా, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, మా ఆస్తులన్నా అన్ని చదివిపిస్తామన్నారు. అమ్మ యాక్చువల్గా ఏంటంటే టైలర్ అనమాట. మా అమ్మ టైలరింగ్ తో పాటు అంగన్వాడీ టీచర్ కూడా, ఫ్రీగా ఉన్నప్పుడు ఆ టైలరింగ్ వర్క్ చేసుకునేది. సో మా అమ్మ చాలా కష్టపడి నన్ను చదివిపించాలని ఒక డెసిషన్ తీసుకుంది సార్. నాకేంటంటే కాలేజీకి వెళ్ళే ముందే ఆల్రెడీ నేను పడ్డ కష్టాలంతా నాకు గుర్తుండి నేను నెల్లూరులో డిప్లొమా జాయిన్ అయ్యాను సార్, ఆటోమొబైల్ డిప్లొమా. నేను ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేయడం వల్ల నాకు డిప్లొమా అనేది 2 ఇయర్స్కే వచ్చింది అనమాట. అప్పటికే నాకు ఆ కష్టాలన్నీ గుర్తున్నాయి, ఇంట్లో ఎంత కష్టపడుతున్నారని. 99 2000 సంవత్సరంలో అప్పుడు మేము మా అమ్మ కష్టపడి బట్టలు కుట్టి ఒక ఆవు కొన్నారు సార్ ఇంట్లో. సో ఆవు పాలు పిండి ఆ వచ్చే మంత్లీ బిల్లు తోటి నాకు మెస్ బిల్లు కట్టేవాళ్ళు. సో నాకు అప్పట్లో నాకు తెలిసి 3 రూపీస్ ఉండేది మిల్క్ లీటర్. ఎంత కష్టపడితే నా మెస్ బిల్లు కట్టుతున్నారు అనే ఒక కసితోటి నేను కష్టపడి చదివాను సార్. సో అప్పుడున్న క్లాస్లో నేను 74% డిప్లొమా అనేది పాస్ అవ్వడం జరిగింది. జనరల్గా ఈ రోజుల్లో పాస్ అవ్వగానే ఏమంటే మనకి ఏదో అప్పుడు రెడీమేడ్గా జాబులు ఉంటాయనే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా సార్. నేను నా డిప్లొమా సర్టిఫికేట్ తీసుకుని బెంగళూరు సిటీకి వెళ్ళినప్పుడు ఎలాగైనా కష్టపడి నేను జాబ్ తెచ్చుకోవాలనుకోను. ఎందుకంటే అప్పటికే మా ఇంట్లో వాళ్ళు నా మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు కష్టపడి. సో నేను సంపాదించి మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నప్పుడు నేను వెళ్లే ముందు మా అమ్మ నాకేం చేశారంటే, అప్పుడే పాల బిల్లు వచ్చింది సార్, ఒక 10 రూపీస్ బండలు 1000 రూపీస్ ఇచ్చి బెంగళూరు పంపించారనమాట. ఎక్కడ పోయినా అందరికి ఎక్స్పీరియన్స్ కావాలి, అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. సో నాకేమైందంటే అట్లా ఒక 1.5 మంత్ గడిచిపోయింది సార్ నేను ట్రయల్స్ లో. అప్పుడు ఏమైందంటే మా అమ్మ ఇచ్చిన డబ్బులు అన్ని తగ్గుతా వచ్చింది అనమాట. ఇంకా డబ్బులు నా దగ్గర 100-150 రూపీస్ మిగిలింది అంతే. సో నేను మళ్ళీ ఊరికి వెళ్ళలేక ఒక కార్ గ్యారేజ్ ఉంది సార్, అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట.
సార్ మీరు ఏ జాబ్ ఇచ్చినా చేస్తా, నా చదువుతో సంబంధం లేదు, కాకపోతే నేను అది ఆటోమొబైల్ డిప్లొమా చదివినా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నీ చదువుతో సంబంధం లేకుండా కార్ వాషింగ్ జాబ్ అయితే ఉంది, కావాలంటే అది చేస్తా అంటే ఇస్తాము, అక్కడ కాకి షర్ట్ ఉంది వేసుకొని కార్ వాష్ చేసుకో అని అన్నారు. సో నేను ఓకే, ఎందుకంటే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళలేక నాకేంటంటే సార్ అప్పటికే నాకు వర్క్ మీద ఒక కసి పెరిగింది సార్. ఏ వర్క్ అయినా మనస్ఫూర్తిగా చేయాలనే ఒక కసి అయితే పెరిగింది. ఎందుకంటే ఆ 2 years కూడా నేను ఖాళీగా లేదు సార్. ఎస్టీడీ బూత్ లో అక్కడెక్కడ పనిచేశాను. ఈ రోజు కూడా మీరు చూసినట్టయితే నేను క్యాలిక్యులేటర్ నాకు తెలిసిన అంత ఫాస్ట్ గా ఎవరు ఆపరేట్ చేయలేరు. నేను చూడకుండా క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేస్తాను. సో ఎక్కడ చేసిన వర్క్ ని నేను అడాప్ట్ చేసుకోవడం నాకు ఒక హ్యాబిట్ అయింది. సో నేను కార్ వాష్ చేసేటప్పుడు కూడా ఎంత ప్యాషన్ తోటి చేసేవన్నా అంటే ఎవరో ఏదో రోజు మా ఓనర్ చూసి అరే వీడు ఇంత బాగా కార్ వాష్ చేస్తున్నాడు, వీడికి ఇంకా నెక్స్ట్ ఏదైనా ప్రమోషన్ ఇస్తాడేమో అనే ఒక కసితోటి చాలా నీట్ గా చేసేవాడిని. సో నాకు ఈ రోజు కూడా నేను వర్క్ చేసి ఏ వర్క్ చేసినా నాకు అదే గుర్తొస్తుంది. ఈ రోజు నేను ఎలా ఫీల్ అవుతానంటే నన్ను ఈ రోజు ఎవరైనా కారు వాష్ చేయమన్నారు అనుకోండి, ప్రపంచంలో నాకన్నా అంత గొప్పగా ఎవరు వాష్ చేయలేరు అనేంత కాన్ఫిడెంట్ గా ఆ పని చేస్తాను సార్. ఎందుకంటే అంత కసిగా చేసినప్పుడు ఏ పనికైనా ఒక రిజల్ట్ ఉంటుంది. సో ఆ కసి నాకు అక్కడి నుంచే వచ్చింది సార్. సో అలా నాకు ఆ తర్వాత మా నాన్నమ్మ చనిపోయారు, నేను ఊరికి రావాల్సి వచ్చింది. అట్లా కొన్ని రోజులు ఊర్లో ఉండడం వల్ల ఈనాడు పేపర్ అది చూస్తున్నాను సార్. అక్కడ ఒక కాలంలో వాంటెడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది. నా లైఫ్ లో నేను ఏదైనా ఒక వర్క్ చేయకూడదు అంటే అది మార్కెటింగ్ జాబ్ అని అనుకున్నాను సార్. కానీ మనకి నేచర్ ఎలా ఉంటది అంటే ఛాలెంజ్ మనం ఏదైతే వద్దనుకున్నామో అది చేసి నీ లైఫ్ ముందుకు వెళ్తుంది అనే విధంగా ఒక ఇది ఉంటుంది సార్ అది. సో నేను ఏదో ఇంకా క్యాజువల్ గా అప్లై చేశాను సార్. ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. 11-12 మెంబర్స్ వచ్చినట్టున్నారు ఇంటర్వ్యూలో, నేను ఒక్కరిని సెలెక్ట్ అయ్యాను సార్ దాంట్లో. సో నేను అప్పుడు అనుకున్న ఈ 12 మందిలో నన్ను ఒక్కరిని సెలెక్ట్ చేశారు. నాకు ఇష్టం లేకపోయినా ఈ జాబ్ అయితే చేద్దాం మన ఇంట్లో వాళ్ళ కోసం అని. అలా నా సేల్స్ జాబ్ అనేది 2000 రూపీస్ స్టార్ట్ అయింది సార్. సో ఆ తర్వాత డిఫరెంట్ కంపెనీస్ లో ఈ మార్కెటింగ్ లో చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకేమనిపించింది అంటే ఏ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయినా వాళ్ళకంటూ ఒక టార్గెట్ ఉంటుంది. అది ఈ సంవత్సరం ఎంత కష్టపడి అచీవ్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది పెరుగుతూ ఉంటుంది. సో కంపెనీని మనం ఏ విధంగానూ సాటిస్ఫై చేయలేము. సో మనకంటూ మనం ఏదైనా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏదైనా చేద్దామని నేనైతే అందరూ ఒక బ్యాకప్ తోటి ఏదన్నా బ్యాకప్ స్టార్ట్ అయిన తర్వాత రిజైన్ చేస్తారు సార్. నేను ఏ బ్యాకప్ లేకుండా నేను ఉన్న కంపెనీలో సేల్స్ జాబ్కి రిజైన్ చేశాను సార్. చేసినప్పుడు అప్పుడే నాకు కొత్తగా పెళ్ళి ఒక 6 నెలలు అయిందనమాట. ఇంట్లో చెప్పలేదు, బిజినెస్ పెడతామని ఎవరితో అన్నా కానీ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ హాజ్ ఎంకరేజ్ మీ టు డూ బిజినెస్ సార్. అంటే అందరూ ఎట్లా ఉన్నారంటే నువ్వు కంఫర్టబుల్ గా శాలరీ వస్తుంది కదా, నువ్వు అదే కంటిన్యూ చేయొచ్చు కదా, మళ్ళీ రిస్క్ చేసి ఎందుకు నువ్వు బిజినెస్ చేయడం అని. అప్పుడు ఎంత శాలరీ సార్ మీకు? సార్ అప్పటికి నాకు ఒక 20-22 వచ్చేది సార్. మంచి శాలరీనే వచ్చేది అన్ని కలిపి, ఆ మంచి శాలరీనే ఉండేది. కాకపోతే నాకేమంటే ఆ మైండ్ సెట్ నాకు కూడా ఆఖరికి పానీపూరి షాప్ అనే పెట్టుకున్నాను కానీ ఈ కార్పొరేట్ కంపెనీస్ లో ఈ సేల్స్ జాబ్ అయితే వద్దు అని అనిపించింది సార్. చాలా మందికి కూడా ఈ ఫీలింగ్ ఉంటది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ రోజుకి నాకు కూడా కమిట్మెంట్స్ ఉండేవి. అంటే ఏదో ఒక ఈఎంఐ అని ఏదో ఒకటి ఉంటాయి. సో మనం రిజైన్ చేయాలంటే ఒక లైఫ్ మీద ఒక ఫియర్ ఉంటుంది సార్. నాకు ఆ రోజు ఏమైందంటే అనుకోకుండా ఈ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఒక కేఫ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక కూల్ డ్రింక్ ఒకటి చెప్పాం సార్, మౌంటైన్ డ్యూ అది. సో దాని మీద ఆ కూల్ డ్రింక్ తాగేటప్పుడు అక్కడ బ్యానర్ ఒకటి రాసింది సార్ హిందీలో, డర్కే ఆగే జీత్ హై అని. సో మేము మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు అది మాకు మైండ్లో బాగా ఇంపాక్ట్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే మనము ప్రతి విషయంలోనూ భయపడుతూ ఆగిపోతే ఇంకా లైఫ్కి మీనింగే ఉంటుంది సార్. సో ఆ భయాన్ని మనం జయించినప్పుడే ఆ విజయం అనేది వస్తుంది అనే ఒక రీజన్ తోటి ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత నేను నా జాబ్కి రిజైన్ చేసి ఏం చేద్దామని ఆలోచించడం అప్పటి నుంచే స్టార్ట్ అయ్యా. ఎందుకంటే వర్స్ట్ కేసులో నాకు ఒక పిఎఫ్ అమౌంట్ వచ్చింది సార్. అమౌంట్ ఏదో ఒక షాప్ అయితే పెట్టుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ తోటి రిజైన్ చేశాను. ఇంకొక పాయింట్ చెప్పాలి సార్, ఏంటంటే బిజినెస్ చేస్తామనేటప్పటికి మన ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒక ఫియర్ ఉంటుంది సార్. ఎవరైనా సరే రేపు బిజినెస్లో నువ్వు సక్సెస్ అయితే ఎంత వస్తుందో తెలియదు, కానీ ఈ రోజుకి నువ్వు జాబ్ చేసి ఒక 50-60 వేలు సంపాదించుకుంటే చాలు అనే ఒక కంఫర్టబుల్ పొజిషన్లోనే ఇవాళ రేపు పేరెంట్స్ థింక్ చేస్తున్నారు. అందులో కొంతమంది వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అయినట్టు ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు.
నాకు కూడా ఏమైందంటే మా ఫాదర్ నేను ఇట్లా బిజినెస్ పెడతా అనేటప్పటికి ఒక చోట జాతకం చూపించారు సార్. చూపించి ఇంటికి వచ్చి ఏమన్నారంటే, నువ్వు బిజినెస్కి సూట్ కావు, ఎస్పెషల్లీ ఇంకోటి అప్పటికే నేను ఈ వాటర్ మీద కొద్దిగా రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఎస్పెషల్లీ ఈ వాటర్ ప్యూరిఫైయర్లో కూడా నీకు అచ్చు రాదంట, సో నువ్వు స్టార్ట్ చేయకపోవడమే మంచిది అన్నారు సార్. కానీ నాకు ఇంకా గుర్తుంది సార్, ఆ రోజు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అరే పోయేది ఏముంది, మనమైతే ప్రయత్నిస్తున్నాం కదా అనేసి మా నాన్నకి అంటే ఆ రోజు నేను ఏమన్నా అంటే, ఒకవేళ నేను బిజినెస్లో లాస్ అయితే నిన్నేం అడగను, ఒకవేళ సక్సెస్ అయితే ఇంకా ఇట్స్ నా లక్ అనుకుంటా అని చెప్పి రిక్వెస్ట్ చేసి పేరెంట్స్ని, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేనైతే ఆ రోజు బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. సో అలా స్టార్ట్ అయింది ఈ వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ అనేది. నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను సార్, ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ స్టార్టప్స్కి ఎనిమీస్ ఎవరైనా ఉన్నారంటే పేరెంట్స్, ఆ తర్వాత ఫ్రెండ్సే సార్. ఎందుకు అంటే ఇది విన్న తర్వాత చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు, కాకపోతే నేను చెప్పే వర్షన్ ఏంటంటే ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తాం అనేటప్పటికి పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఏమైపోతారో అనే ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ని వాళ్ళ పిల్లల మీద వేసి రుద్దుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్కి ఎనిమీస్ పేరెంట్సే సార్ అండ్ ఫ్రెండ్స్. ఏమవుతుందంటే పేరెంట్స్ అనేవాళ్ళు అంటే వాళ్ళ తప్పేం కాదు, ఎవరైనా ఒక సెక్యూర్డ్గా వాళ్ళ పిల్లలు మంచి జాబ్ చేసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళ స్టార్టప్ అంటే ఇప్పుడు జనరేషన్ కూడా మారింది, చాలా వరకు అలా లేరు. అంటే నేను స్టార్ట్ చేసేటప్పటికి నాకున్న ఎక్స్పీరియన్స్, నా దగ్గర చాలా మంది పిల్లలు వస్తుంటారు సార్. అంటే అన్న నేను కూడా ఏదైనా మీలాగా ఏదైనా చేయాలనుకుంటా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ ఏజ్ అడుగుతా, వాళ్ళు 22, 23 అంటారు అనుకోండి సార్, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటా అంటే, నా ఆన్సర్ నెక్స్ట్ ఆన్సరే, బ్రో మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అంట. ఎందుకు అంటే మీ పేరెంట్స్ ఏం అనలేదా మీరు బిజినెస్ అన్న, ఏం అనలేదన్నా, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, నీకేమి ఇష్టం వస్తుంది. నా ఫస్ట్ ఆన్సరే మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అంట. ఎందుకు అంటే వాళ్ళ పిల్లల్ని ఆ విధంగా వాళ్ళ ఇష్టానికి వదలడం అనేది చాలా గొప్ప, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు సార్. ఇందులో ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్ 21, 22 ఇయర్స్ కదా సార్. అంటే వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల్లో ఫెయిల్ అయినా కానీ అప్పటికి పెద్ద ఏజ్ ఏం కాదు. సో వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్రయత్నించి వాళ్ళకి ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్పిన బాటలో కూడా వెళ్ళొచ్చు. సో 2-3 సంవత్సరాల్లోనే వాళ్ళ ఫ్యూచర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకునే అవకాశం మనం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఏజ్లో ఎవరైనా వస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని నాలో కంపేర్ చేసుకుంటాను సార్. ఆ ఏజ్ లో నేనేం చేసేవాడిని, నేను అప్పట్లో ఆ ఏజ్ లో నేను ఫెయిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ రాసుకుంటూ ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకునేవాడిని. సో నాకే వాళ్ళతో ఇదే అంటా అనమాట, నువ్వు ఈ రోజులోనే ఇంత గొప్పగా థింక్ చేస్తున్నావు అంటే నీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నీకు నా వర్కే చేయాలని ఏం లేదు, నీకు నచ్చిన వర్క్ లో నువ్వు మనసు పెట్టి చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావని చెప్పి పంపిస్తుంటా. సో అలా నా దగ్గరకు వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఒక 30 మంది వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ చేసింది సార్. అందులో ఒక జిమ్ ట్రైనర్ ఉన్నారు, ఒక 2-3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఒక అకౌంటెంట్ ఉన్నారు, ఇంకా వాటర్ ప్లాంట్ రన్ చేసుకుంటూ ఈ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ప్రైవేట్ కంపెనీస్లో పెట్టుకుంటూ వాళ్ళు ఆ బిజినెస్ రిజైన్ చేసి ఈ బిజినెస్లోకి వచ్చి, సో ఇలా ఒక 30 మందికి అయితే నేను ఈ బిజినెస్ గురించి చెప్పి వాళ్ళ ఊర్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు సార్. అందులో కూడా కొంతమంది వాళ్ళ ఊర్లో చేసే బిజినెస్లో టాప్ 1లో ఉన్నారు ఈరోజు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ బిజినెస్ యాడ్స్, బిజినెస్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి. విజయ డిజిటల్ మార్కెటింగ్ 9281456734.